హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక లంచ్ బాక్స్ రెసిపీ గోబీ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేనప్పుడు లేదా ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా గోబీ రైస్ని ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఆఫీస్కి వెళ్ళే వారికైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఇది బెస్ట్ రెసిపీ. మరి లేట్ చేయకుండా గోబీ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కాలీఫ్లవర్ పీసెస్ని తీసుకోవాలి. నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, మీకు కావాలంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో వేసి ఒక 50% వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నని పచ్చిమిర్చి తరుగు, సన్నని ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 70% వరకు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ టమాటోని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేశాక ఇందులో ఉడికించిన రైస్ కానీ లేదా మిగిలిన అన్నమైనా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మసాలాలు మొత్తం రైస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని చివరగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, యమ్మీ యమ్మీ గోబీ రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.